హలో అండి, ఎలా ఉన్నారు? వెరీ హ్యాపీ ఉమెన్స్ డే. ఎవరెవరైతే నా వీడియో చూస్తున్నారో అందరు క్వీన్స్‌కి. మీకు నాకు డిఫరెన్స్ ఏంటి తెలుసా? మీకు స్క్రీన్‌కి అటువైపు మీరున్నారు, స్క్రీన్‌కి ఇటువైపు నేనున్నా అంతే. సో, ఈ ఉమెన్స్ డే రోజు ఒక మంచి రెసిపీ తీసుకొని మీ ముందుకొచ్చేసాను. అది జనరల్‌గా మనం రెస్టారెంట్స్‌కి గట్రా వెళ్ళినప్పుడు ఎక్కువ యూజువల్లీ మనం ఆర్డర్ ఇచ్చింది మేథీ చమన్. అది పరాఠా, రోటీ వీటిలన్నిటితో చాలా బాగుంటుంది. సో, ఈరోజు ఉమెన్ స్పెషల్ డే రోజు ఆ మేథీ చమన్ రెసిపీ చేసి మీకు చూపిస్తాను. ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే మేథీ చమన్‌కి మెంతికూర ఆబ్వియస్‌లీ. సో, 2 కట్టలు తీసుకున్నాను నేనిక్కడ. కడిగేసి నీట్‌గా పక్కన పెట్టి ఉంచేసాను. 2 కట్టలు మెంతికూర అయితే ఒక కట్ట పాలకూర తీసుకోండి. సో, పాలకూర ఎందుకు అంటే కొంచెం మెంతికూరలో మనకి చేదు ఉంటుంది కదా! చిరు చేదు. సో, దాన్ని బ్యాలెన్స్ చేస్తుందనమాట పాలకూర. కొద్దిగా వాటర్ వేసి అందులో మెంతికూర వేసి కొంచెం ఒక్క 2 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. సో, ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారు అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో, మెంతికూర కుక్ అవుతుంది కదా! ఈలోగా పాలకూర కొంచెం మరీ ఇలా ఆకులుగా ఇంత పొడుగ్గా ఉన్నాయి కదా! కొంచెం కట్ చేసి ఉంచేసుకుందాం. ఒక 5 మినిట్స్ అయింది కదా! చూడండి. ఇంకొక 2 మినిట్స్ ఉంది తీసేద్దాం. పాలకూర కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచేసుకుందాము. రెండు ఉడికిపోయింది కదా! ఈ ఆకుకూర మొత్తం తీసేసి వాటర్ అనేది పడేద్దాం. ఆ వాటర్ ఇంకొంచొద్దు. ఇది ఇలా తీసేసి చల్లగా చేసి ఇదిలా తీసాం కదా, ఇది ఇప్పుడు చల్లనిచ్చేద్దాం కాసేపు. ఈ వాటర్ పడేసి ఒక్కసారి కడిగేసుకొని మళ్ళీ పెట్టేద్దాం. ఈ పాలకూర ఆల్రెడీ కడిగి ఇక్కడ కడిగేసి ఇలా కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఇది వేసేద్దాం ఇందులో. సో, ఈ ఉమెన్స్ డే రోజు నేను ప్రతి ఉమెన్కి చెప్పదలుచుకుంది ఏంటి అంటే వీఆర్ నాట్ లెసర్ దెన్ మెన్. ఇప్పుడు ప్రతిదానికి మనం మెన్తో కంపేర్ చేసుకుంటాం కదా, ఈక్వాలిటీ అని. అసలు యాక్చువల్గా చూస్తే వీఆర్ మోర్ స్ట్రాంగర్ దెన్ మెన్. మేబీ ఫిజికల్లీ మనం అంత స్ట్రాంగ్గా లేకపోయినా సరే మెంటలీ వీఆర్ వెరీ స్ట్రాంగ్. అండ్ అదే కాకుండా మనకి చాలా ప్రతి లేడీకి ఏదో ఒక ఛాలెంజెస్ ఉంటాయి లైఫ్లో. ప్రతి లేడీ ప్రతి సిచ్యువేషన్లోని ఏదో ఒక ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తారు. కొంతమంది ప్రొఫెషనల్ ఛాలెంజెస్ ఉంటాయి, అండ్ ఫ్యామిలీ ఛాలెంజెస్ ఉంటాయి. పిల్లలు పుట్టిన తర్వాత హెల్త్ ఇష్యూస్, మనకి చేంజెస్ కూడా వస్తాయి. చాలా బయలాజికలీ ఉమెన్ చాలా చేంజ్ అవుతారు. సో, ఇప్పుడు చూసారు కదా, నేను అసలు వాటర్ వేయకుండా ఇలాగ పాలకూర పెట్టాను. సో, ఇది ఇప్పుడు మూత పెట్టేసి కాసేపు అలా వదిలేద్దాం. పాలకూర ఉడుకుతుంది కదా, ఈలోగా ఒక టొమాటో ఇలాగా తీసుకొని కడిగేసి ఇందులోనే పాలకూర ఉడుకుతున్నప్పుడే ఇందులో వేసేద్దాం. లైట్గా కొద్దిగా పులుపు అనేది వస్తుంది, టేస్ట్ బాగుంటుంది, ఎన్హాన్స్ చేస్తుంది టేస్ట్ని. అండ్ ఇంకొకటి, మెంతికూర ఎప్పుడైనా సరే మొత్తం స్టెమ్స్తో పాటు తీసుకోవద్దు, ఓన్లీ ఆకులే తీసుకోండి. ఆకులు తీసుకుంటేనే మీకు బాగుంటుంది. స్టెమ్స్తో తీసుకున్నారంటే మరీ ఎక్కువ చేదు అయిపోతుంది అన్నమాట. అండ్ ఇంకొకసారి ఇలాగా కలిపేసి మూత పెట్టి వదిలేద్దాం. సో, ఆల్మోస్ట్ అయింది కదా, చూడండి అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ ఉంచుదాము. సో, ఇప్పుడు ఇంకా పాలకూర కూడా అయిపోయింది. ఎస్, దగ్గరగా చూపించమంటారా కొంచెం? ఇదిగో పాలకూర కూడా అయిపోయింది. ఇది కూడా చల్లగా చేసి ఉంచేద్దాం. ఇది ఇలాగ చల్లగైన తర్వాత గ్రైండ్ చేసేద్దాం. ఇప్పుడు ఎవరైనా మనకి హర్ట్ చేసినట్టు మాట్లాడారనుకోండి, జస్ట్ బీ సైలెంట్. అక్కడి నుంచి ఆ జోన్ నుంచి వచ్చేట పక్కకి అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు. ఎందుకంటే ద పీపుల్ హు ఆర్ హర్టింగ్ అస్ బై దే టాక్స్, మాటలతోని నువ్వు ఇలాగ క్రిటిసిజం చేయటం, అలాంటి ఆ జోన్లోనే ఉండొద్దు. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ పెట్టుకొని లాభం లేదు, అసలు యూజ్ ఉండదు. సమ్వేర్ కర్మ అనేది ఉంటుంది కదా. సో, ఒక్కసారి వాళ్ళే తెలుసుకుంటారు. కొన్ని రోజులు మనం సైలెంట్గా ఊరుకుందామంటే వాళ్ళే తెలుసుకుంటారు. బట్ అది నా పాలసీ. బట్ ఎవరైనా హామ్ చేస్తున్నారు అని అంటే మాత్రం అస్సలు ఊరుకోవద్దు. యూ హ్యావ్ టు స్టాండ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఎయిదర్ ఇట్ కెన్ బి ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ కిడ్స్ ఆర్ హస్బెండ్ ఆర్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ప్రొఫెషనల్ లైఫ్, ఎక్కడైనా సరే
మనం హామ్ అవుతున్నాం మనం అన్నప్పుడు మాత్రం స్టాండ్ అవ్వాలి. బట్ ఎవరైనా మనల్ని హర్ట్ చేస్తున్నారంటే సైలెంట్గా వచ్చేయడమే అక్కడి నుంచి. బట్ హామ్ చేస్తే మాత్రం ఊరుకోవద్దు. సో వాటర్ ఉంది కదా, పాలకూర కుక్ చేసిన తర్వాత ఇది ఉంచుదాము. ఎందుకంటే ఇందులో టమాటో ఎక్స్ట్రాక్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి గ్రైండ్ చేసినప్పుడు వాటర్ సరిపోకపోతే ఇది వేసి గ్రైండ్ చేసేయచ్చు. అండ్ దీనికోసం ఒక 1/2 kg పన్నీరు గ్రేట్ చేసేసి తీసుకున్నాను. గ్రేటెడ్ పన్నీరు ఒక 1/2 kg ఇలా గ్రేట్ చేసేసి ఉంచుకోండి. అది ఎలా యూజ్ చేద్దామో మెయిన్ ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. అండ్ ఒక వన్ ఆనియన్ కూడా కట్ చేసి స్లైసెస్గా ఉంచేసాను. సో ఇప్పుడు మెయిన్ కుకింగ్కి, సో అవి చల్లగా అయిన తర్వాత గ్రైండ్ చేసేసి మెయిన్ కుకింగ్కి వెళ్ళిపోదాం. సో దీనికి కోల్డ్ ప్రెస్డ్ నువ్వుల నూనె వాడుతున్నాను కొద్దిగా. మీ అందరికీ చెప్పేంత పెద్దదాన్ని అయితే కాదు నేను, బట్ ఐఎమ్ జస్ట్ షేరింగ్ మై థాట్స్ అంతే. అండ్ ఆనియన్స్ వేసుద్దాం. జీలకర్ర ఆవాలు వేసాం కదా, ఇప్పుడు ఆనియన్స్ వేసుద్దాం. ఇప్పుడు ఉల్లిపాయలు కొద్దిగా వేస్తున్నాయి కదా, ఇంకా మాట్లాడితే ఇంకా అలాగా ఫ్లోలో చాలా చాలా వస్తాయి. బట్ ఇది కుకింగ్ వరకే ఉంచితే బెటర్ ఏమో. అందరూ చూస్తారు కదా, ఎక్కువ మాట్లాడినా బాగోదు. సో మీకు ఎప్పుడు మీ కామెంట్స్లో పెట్టండి, మీ థాట్స్ ఏంటి ఉమెన్స్ డేకి, ఒక లేడీ అంటే ఎలా ఉండాలి. సో నాకేం కాదు, వీ హ్యావ్ టు బి వెరీ స్ట్రాంగ్, బ్యూటిఫుల్, ఇండిపెండెంట్, అడారబుల్. అండ్ ఒక మదర్కైనా సరే, ఒక మదర్లా, ఒక వైఫ్లా, ఒక సపోర్ట్ సిస్టమ్ టు పేరెంట్స్, ఒక మంచి డాటర్లా, ఒక మంచి సిస్టర్లా. సో ఇలా ఉన్నామంటే చాలు. అండ్ వీ హ్యావ్ టు బి, మనకి ఫ్రీడమ్ వచ్చేటట్టు మనం కూడా ఉన్నాం అనుకోండి చాలు. ఇంకేం కావాలి లైఫ్లో. చూడండి ఆనియన్స్ రెడ్గా ఫ్రై అయిపోయి కదా, కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. కొద్దిలో 1.5 teaspoon సరిపోతుంది. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మరీ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా ఫ్రై అయితే చాలు. ఇప్పుడు ఇందులో డ్రై మసాలాస్, ఉప్పు కొద్దిగా, రాక్ సాల్ట్ సరిపోతే మళ్ళీ వేసుకోవచ్చు, ఎందుకంటే ఆకుకూరలకి ఎక్కువ పట్టదు, ఉప్పు తక్కువ పడుతుంది. పసుపు, కొద్దిగా కారం నేను తక్కువే వాడతాను కాబట్టి కొద్దిగా వేస్తున్నా. మీకు ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. అయినా నాది ఇది కారం కొద్దిగా ఎక్కువ ఉంది. ధనియా పౌడర్ కొద్దిగా, అండ్ జీలకర్ర పొడి కొంచెం. ఇవన్నీ మాడకుండా కొద్దిగా మనకి దగ్గరగా ఫ్రై అవ్వాలి అంటే కొంచెం వాటర్ వేసుకుందాము. వాటర్ వేస్తే ఏమవుతుందంటే బాగా మర్జ్ అవుతాయి, దాని తర్వాత కలుస్తాయి అన్నీ డ్రై మసాలాస్ అన్నీ బాగా కలుస్తాయి, అండ్ కుక్ కూడా అవుతాయి, కొంచెం పచ్చి స్మెల్ రాకుండా. అంతే. ఇప్పుడు అది గ్రైండ్ చేసుకుంది, అది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసుకుంది వేసేసుకున్నాం ఇందులో. సో ఇంకా మేథీ చమన్ రెసిపీ రెడీ అయిపోయింది కదా. వావ్, చాలా బాగా వచ్చింది. చూడండి దగ్గర నుంచి ఒకసారి చూపిస్తాను మీకు. బటర్ కూడా కడుగుతుంది, చాలా బాగా వచ్చింది. సో ఇది పరాఠాతో అయినా, రోటీ అయినా, నాన్స్తో అయినా చాలా బాగుంటుంది. సో ఇంకా రెసిపీ మీకు నచ్చింది అనుకుంటా, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఎలా వచ్చిందో అనేది చెప్పండి కామెంట్స్లో. అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఉమెన్స్ డే రోజు ఉమెన్కి కూడా సపోర్ట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో మన ఫ్యామిలీ ఫస్ట్ హెల్తీగా ఉండాలి అంటే మనం హెల్తీగా ఉండాలి.
సో వన్స్ అగైన్ వెరీ హ్యాపీ ఉమెన్స్ డే.